కాపాడినది నీవే, నన్ను ఆదరించినది నీవే. తల్లి గర్భములు ఉండగా ఏర్పరచుకొనినది నీవే. నీవే యెహోవా, నీవే ప్రభువా, నీవే దేవా, నీవే రక్షకా. నీవే యెహోవా, నీవే ప్రభువా, నీవే దేవా, నీవే రక్షకా. నన్ను కాపాడినది నీవే, నన్ను ఆదరించినది నీవే. తల్లి గర్భములో ఉండగా ఏర్పరచుకొనినది నీవే. నన్ను కాపాడినది నీవే, నన్ను ఆదరించినది నీవే. తల్లి గర్భములో ఉండగా ఏర్పరచుకొనినది నీవే, నీవే. మరణాలు సంభవించి మనోవేదనలో ఉన్న హృదయము చీల్చబడియు గుండె కరిగిపోతూ ఉన్నా నేనున్నానని నన్ను చేరదీసినావు. కష్టాలు అలుముకున్నా, కన్నీళ్లు విడుచుచున్నా, కలవరపడుతూ ఉన్నా, నే కలత చెందుతున్నా నేనున్నానని నన్ను హత్తుకున్నావు. నీవే యెహోవా, నీవే ప్రభువా, నీవే దేవా, నీవే రక్షకా. నీవే యెహోవా, నీవే ప్రభువా, నీవే దేవా, నీవే రక్షకా. నన్ను కాపాడినది నీవే, నన్ను ఆదరించినది నీవే. తల్లి గర్భములో ఉండగా ఏర్పరచుకొనినది నీవే, నీవే. మనుషులు ద్వేషించియు నే మదన పడుతూ ఉన్నా, మనసు స్థిరము విడిచిపోయి వేదనలోనే ఉన్నా నేనున్నానని నన్ను హత్తుకున్నావు. శరీరము క్షీణించి సత్తువ తగ్గిపోతూ ఉన్నా, రాత్రులు నిద్రలేక ఉండి మరణపు అంచులోన ఉన్నా నేనున్నానని నన్ను స్వాంతన పరిచావు. నీకే మహిమా, నీకే ఘనత, నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు. నీకే మహిమా, నీకే ఘనత, నీకే స్తుతులు,
కాపాడినది నీవే, నన్ను ఆదరించినది నీవే. గుండె గాయమై ఉండగా నన్ను చేరదీసినది నీవే, నన్ను కాపాడినది నీవే, నన్ను ఆదరించినది నీవే. తల్లి గర్భములో ఉండగా ఏర్పరచుకునినది నీవే. నీవే యెహోవా, నీవే ప్రభువా, నీవే దేవా, నీవే రక్షకా. నీకే మహిమా, నీకే ఘనత, నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు. నన్ను కాపాడినది నీవే, నన్ను ఆదరించినది నీవే. గుండె గాయమై ఉండగా నన్ను చేరదీసినది నీవే. మంచిదండి, ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, సర్వోన్నతమైన మహోన్నతమైన నీ నామానికి మా ప్రభువును మా రక్షకుడైన క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాము. తండ్రి, నిన్నటి దినమున ఓ మనిషి నీవెవరో నీకు తెలుసా? మనిషి అనగానే కనబడుతున్నటువంటి శరీరము కాదని, శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మని, ఆ ఆత్మ నీలో నుండి మాలోకి వచ్చిందని, కొన్ని సంవత్సరాలు ఈ లోకంలో ఉండి నిన్ను మహిమపరిచి నాయన ఈ శరీరాన్ని వదిలిన తరువాత నీ యొద్దకు రావాలని కొన్ని సంగతులు చేరి వచ్చినటువంటి బిడ్డలందరికీ వినిపించాము. ఈరోజు కూడా మేము ఏమి చేయవలనో అలాంటి సంగతులను మీ పిల్లలకు వినిపిస్తుండగా తోడుగా ఉండండి. నిన్ను అంగీకరించకుండా క్రీస్తు నీ కుమారుడైనటువంటి ఆయన ప్రాణత్యాగాన్ని గుర్తించకుండా ఎవరైతే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళతారో వారు ఎక్కడికి వెళతారో కూడా చెబుతుండగా తోడుగా ఉండమని వేడుకుంటూ, సర్వోన్నతమైన నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ క్రీస్తు పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. ప్రభునందు దేవుని వాళ్ళారా, నిన్నటి దినమున మనిషి అనగానే శరీరాన్ని పరిచయం చేశారు లోకమంతా. శరీరము మనిషి కాదని, శరీరములో ఉన్నటువంటి ఆత్మే మనిషి అని మనం తెలుసుకున్నాము. శరీరానికి ముగింపు, మరణము, నాశనము, అంతము ఉన్నది, కానీ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మకు మరణము, ముగింపు, నాశనము లేదు. ఎందుకు లేదంటే ఇది సర్వోన్నతుడైనటువంటి దేవునిలో నుండి విభాగింపబడి ఈ దేహంలోకి వచ్చింది. ఈ దేహాన్ని విడిచిన తర్వాత ఆ దేవుని యొద్దకు వెళ్ళాలని మనం తెలుసుకున్నాము. అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ ఆ దేవునిది. దేవునికి చావు లేదు, మరణం లేదు, ముగింపు లేదు. కాబట్టి దేహంలో ఉన్నటువంటి ఆత్మ కూడా చావు లేదు, మరణ. ఆ దేవాది దేవుడు సంవత్సరాలు, ఒక మనిషికి 60-70 సంవత్సరాల ఆయుష్నిచ్చి, అనగా శరీరానికి ఆయుష్నిచ్చి ఈ లోకానికి ఎందుకు పంపించాడు? పంపించినటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఏమి చెయ్యాలని కోరుకున్నాడు? ఒకసారి గనక మనం ఆలోచన చేస్తే ఆయన సంకల్పం ఏంటో ఇక్కడికి పంపించేటప్పుడు ఆయన వచ్చినటువంటి మనుషులకు, ఈ లోకానికి వచ్చినటువంటి మనుషులకు ఏమి చెప్పి పంపించాడో, ప్రతి మనిషి ఆ దేవాది దేవుడి నుండే వచ్చాడు. కాబట్టి ఆ దేవాది దేవుడు
ఈ లోకానికి వస్తున్నటువంటి ప్రతి మనిషికి ఏమి చెప్పి పంపించాడో గనక మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసుకొని ముందుకు వెళ్ళిపోదామండి. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము ఇది ఆయన ప్రతి మనిషికి చెప్పి ఈ లోకానికి పంపించినటువంటి చక్కటి మాట. మనుషులను మంటికి మంచుచున్నావు, తరతరములకు నివాస స్థలము నీవే. నీవు ఈ లోకములో పుట్టి వస్తున్న ప్రతి మనిషిని మంటికి మార్చుచున్నావు అంటే ఏదో ఒక విధంగా మనుషులను చంపేస్తున్నావు. మనుషుల వారికి ఇచ్చినటువంటి మానవ నిర్మాణానికి ఇచ్చినటువంటి ఆయుష్ను ముగించుకొని మరలా నీ యొద్దకు రావాలని కోరుకొని ఈ లోకానికి పంపించావు తండ్రి అంటున్నాడు మోషే ప్రార్థన చేస్తూ. అంటే ప్రతి మనిషి ఆ దేవునిలో నుండి ఈ లోకానికి వచ్చి ఈ శరీరాన్ని ధరించుకొని ఈ శరీరానికి కొంత ఆయుష్నిచ్చాడు దేవుడు. 50, 60, 70, 80, 90 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. ఆ ఆయుష్ కాలాన్ని దేవుని కొరకు కేటాయించి ఆయనను స్మరించుకుంటూ ఆయనను మహిమపరుస్తూ పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఈ లోకంలో జీవించి తనువు చాలించి మళ్ళీ ఆయన దగ్గరికి రావాలనుకుంటున్నాడండి దేవుడు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి, నేను పంపించాను. ఈ పరలోకములో నుండి మిమ్మల్ని భూలోకానికి పంపించాను. మీ శరీరాలకు కొంత ఆయుష్నిచ్చాను. ఆ కొంత ఆయుష్లో నన్ను మహిమపరచండి, స్మరించండి, నా కొరకు బ్రతకండి. మీరు చనిపోయిన తర్వాత అదే ఈ శరీరాన్ని ఆత్మ వెళ్ళిపోవడం, దాన్ని ఏమన్నారు? చనిపోవడం, మరణం. మరణం అంటే అర్థం ఏంటి? శరీరాన్ని విడిచి వెళ్ళిపోవడం. ఎప్పుడైతే శరీరాన్ని విడిచి ఆత్మ వెళ్ళిపోతుందో దాన్ని మరణం అంటారు. అర్థమైంది కదండి? దేవుడు కూడా ప్రతి మనిషికి కొంత ఆయుష్నిచ్చి ఈ లోకానికి పంపించి ఈ శరీరములో ఎన్ని రోజులైతే ఉంటాడో అన్ని రోజులు ఆయనను స్మరిస్తూ ఆయన ఇచ్చినటువంటి ఈ ప్రకృతిని అనుభవిస్తూ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆ దేవుడున్న లోకానికి వెళ్ళాలని ప్రతి మనిషిని ఈ లోకానికి పంపిస్తున్నాడు. అలాగా వచ్చిన వాళ్ళే 800 కోట్ల మంది. మరలా ఒక మాట చూసుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4, 6 వచనాలలో ఉన్నటువంటి 2వ భాగం జాగ్రత్తగా వినాలి. మీరు మంచి ఆసక్తితో వచ్చారు, ఏదో విన్నట్టుగా విని వెళ్ళిపోకండి. ఏమంటే ఇంత ప్రయాసంతో వర్షం పడుతున్నా వాక్యం వినడానికి వచ్చారంటే మీరు ధన్యులు. ఎప్పుడు వాక్యం సంపూర్ణంగా విన్నప్పుడు, పని చేసినప్పుడు మనకు ఏదో ఒక ఉపాధి దొరకాలి, ఏదో ఒకటి లబ్ధి దొరికితేనే మనం పని చేసుకున్న దానికి విలువ ఉంటుంది. మీరు వాక్యం వినడానికి వచ్చి ఏమాత్రం వినకుండా వెళ్ళిపోతే వచ్చి కూడా లాభం లేదు. రైట్. 1వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4, 6 వచనాలలో ఉన్నటువంటి 2వ భాగాన్ని మనం చూసుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడంట దేవుడు. మనలను ముందుగా, ఈ సృష్టి కంటే ముందుగా, ఈ విశ్వం కంటే ముందుగా మనలను తన కోసం నిర్ణయించుకున్నాడంట. నువ్వు ఎందుకొరకే పుట్టలేదు. భార్య భర్త కోసం కాదు, భర్త భార్య కోసం కాదు, పిల్లలు తల్లిదండ్రుల కోసం కాదు, తల్లిదండ్రులు పిల్లల కోసం కాదు, లోకంలో ఉన్నటువంటి మనుషులు ఉద్యోగాల కోసం కాదు, రాజకీయాన్ని చేయడానికి కాదు, ఏదో ఒకటి కనుక్కోవడానికి కాదు, తన కోసం నిర్ణయించుకున్నాడంట. మనము ఆ దేవాది దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని. అమ్మా, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఈ మహావిశ్వాన్ని కలగజేయక ముందుకే, ఈ జగత్తు పునాది వేయబడక మునిపే మనమందరము ప్రేమ చేత
ఆయన మనమందరము క్రీస్తుని అంగీకరించాలని కోరుకున్నాడంట. క్రీస్తుని అంగీకరించిన వాళ్ళందరూ పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలనుకున్నాడంట. ఈ యొక్క కోరిక జగత్తు పునాది వేయబడక మునిపే, కోటాను కోట్ల సంవత్సరాల ప్రణాళిక అండి దేవునిది. కోటాను కోట్ల సంవత్సరాల ప్రణాళిక. ఆది మానవుడి నుండి ఆవిర్భవించినటువంటి ఈ మానవ జాతి ఆయా తరాలలో, ఆయా యుగాలలో, ఆయా కాలాలలో ఈ లోకానికి రావాలని, వచ్చినటువంటి వాళ్ళందరూ పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఏ దోషము చేయకుండా బ్రతకాలనుకున్నాడు దేవుడు. పరిశుద్ధులుగా ఉండాలనుకున్నాడు దేవుడు. పవిత్రులుగా జీవించాలనుకున్నాడు దేవుడు. ఆయనను మహిమపరిచే పిల్లలుగా ఉండాలనుకున్నాడంట. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే. నీవు నేను ఈ తరంలో పుట్టామంటే ఈ యొక్క కోరిక దేవుంది జగత్తు పునాది వేయబడక మునిపేనండి. ఈ తరాలలో పుట్టినటువంటి మనము పరిశుద్ధులుగా నిర్దోషులుగా జీవించాలని, ఆయనను మహిమపరచాలని, ఆయన కొరకు బ్రతకాలని, ఆయన కలగజేసినటువంటి ఈ సృష్టిని అనుభవిస్తున్నటువంటి మనము సృష్టిని అనుభవించే ప్రతి తరుణములో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏ పాపము చేయక ఈ లోకములో జీవించాలనుకున్నాడట జగత్తు పునాది వేయబడక మునిపే. మరి అలా ఉన్నామా? మనం పరిశుద్ధులుగా ఉన్నామా? నిర్దోషులుగా ఉన్నామా? ఎన్నో ప్రణాళికలో, ఎంతో సంకల్పంతో, ఎన్నో ఆశలతో ఈ లోకానికి దేవుడు మనల్ని పంపిస్తే ఆయన చెప్పినటువంటి కోరిక ప్రకారముగా జీవిస్తున్నామా? ఆయన అనుకున్న ప్రకారముగా పరిశుద్ధులుగా నిర్దోషులుగా జీవిస్తూ క్రీస్తు చెప్పిన మాటలకు లోబడి ఆయనను మహిమపరుస్తున్నామా? ఆలోచించండి దేవుని బిడ్డలారా. తండ్రి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాడండి. ఇదిగో లేక లేక అనేక సంవత్సరాలకు ఒక కొడుకు పుడితే ఆ కొడుకు గురించి కానీ ఆ కూతురు గురించి కానీ ఎన్ని కలలు కంటాడండి, ఎన్ని కలలు కంటాడండి. నాకొక కుమారుడు కావాలి, నాకొక కుమార్తె కావాలి, ఆ కుమారుని గొప్పగా చదివించాలి, ఆ కుమారుడు గొప్పవాడై జీవించాలి, నాకు పేరు ఖ్యాతి ప్రతిష్ట విలువ తెచ్చిపెట్టే విధంగా నా కుమారుడు బ్రతకాలి, సమాజం అంతా కుమారుని గుర్తించాలి. ఆ కుమారుడు ఎవరు కుమారుడు అంటే ఇదిగో విష్ణు కుమారుడు, ఇదిగో సత్యం కుమారుడు, ఇదిగో యోహాను కుమారుడు అని ఆయన గొప్పగా బ్రతుకుతుంటే తల్లిదండ్రులకు గౌరవం తెచ్చిపెట్టే విధంగా బ్రతకాలని కోరుకుంటాడు ఏ తండ్రి అయినా. మంచి తండ్రి, మనల్ని ఈ లోకానికి పంపించిన ఆ తండ్రి మనందరికంటే గొప్ప తండ్రి అండి. అదే సంకల్పంతో నిన్ను నన్ను పుట్టించాడు దేవుడు. అదే సంకల్పంతో ప్రతి ఒక్కరిని ఈ లోకానికి పంపించాడు. పరిశుద్ధులుగా నిర్దోషులుగా యథార్థపరులుగా ఆయన స్మరించే వారిగా ఉండాలని కోరుకున్నాడండి. ఎలా బ్రతుకుతున్నారు దేవులు? విచ్చలవిడిగా, దుర్మార్గంగా, మూర్ఖులుగా, స్వార్థపరులుగా, తల్లిదండ్రులకు అవిధేయులుగా, ఆ దేవిని కంట కన్నీరు తెప్పించే విధంగా బ్రతుకుతున్నారండి. ఇదా దేవుడు కోరుకున్నది? ఇదా దేవుడు కోరుకున్నది? ఒక్కసారి మీరు ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు, ఆ దేవాది దేవుని మహిమకు ఏం తేవాలట? కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించుకున్నాడంటమ్మా. ఎందుకట? ఆయనకు కీర్తి తీసుకురా పురుషుడైన ఒక మహానుభావుడు దేవునికి కీర్తి ప్రతిష్టలు తెచ్చాడట. ఎలాగా? బాగా మందు తాగుతూ. ఏమండి, ఇదా కీర్తి తెచ్చేది దేవునికి? ఒక తల్లి కీర్తి తెచ్చేదట దేవునికి. ఏమని?
ఏమండి? వ్యభిచారం చేస్తూ ఇదా దేవునికి కీర్తి తెచ్చేది? ఒక సహోదరుడు దొంగతనం చేశాడట. ఆ సహోదరుడు దొంగతనం చేయడాన్ని బట్టి దేవుడు మహిమపరుస్తాడా? ఆయనకు కీర్తి వస్తుందా? ఒకతను నరహంతకుడయ్యాడట. కత్తితో హత్య చేసి చేతిలో తల పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఎవరయ్యా ఈయనంటే దేవుని కుమారుడు, దేవునికి కీర్తి తెచ్చిపెట్టడానికి ఈ లోకంలో పుట్టినటువంటి వాడు. వాని ద్వారా వస్తుందండి ఆ దేవాది దేవునికి కీర్తి. దొంగతనం చేసిన వాని ద్వారా వస్తుందండి ఆ దేవాది దేవునికి కీర్తి. మోసం చేసిన వారి నుండి వస్తుందా? కీర్తి కాదు కదా, ఆయన నామానికి అవమానం తెచ్చిపెడుతున్నారండి దేవుని బిడ్డలారా. ఆయన నామానికి అవమానం తెచ్చిపెడుతున్నారు. మూర్ఖంగా బ్రతుకుతున్నారు. రాష్ట్రాల్లోనైనా, జిల్లాల్లోనైనా, రాష్ట్రాల్లోనైనా, దేశాల్లోనైనా మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో బ్రతుకుతున్నటువంటి సర్వమానవాళి దేవునికి అవమానం తెచ్చిపెట్టే విధంగానే బ్రతుకుతున్నారు. కానీ దేవునికి కీర్తి తెచ్చిపెట్టే వాళ్ళు ఎవరున్నారండి దేవుని బిడ్డలారా? దేవుడు బాధపడిపోతున్నాడండి. ఎంతో సంకల్పంతో, ఎన్నో ఆలోచనలతో జగత్తు పునాది వేయబడక మునిపే ఈ లోకానికి ఆయన కీర్తి కోసం, ఆయన ఘనత కోసం, ఆయన మహిమ కోసం, ఆయనని మహిమపరచడానికి బదులు పాపాన్ని గణపరుస్తుంటే ఈ లోకాన్ని చూసి దేవుడు బాధపడకుండా ఉంటుండా? ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. పాడై ప్రతిష్టలు, విలువలు, ఉన్నతమైన స్థానంలో దేవిని చూపించడానికి వచ్చినటువంటి మనిషి మూర్ఖులుగా మారిపోతే ఆయన సంతోషపడతాడా? మీరు ఆలోచించండి. ఏమండి? నిజమైన ప్రోత్సాహం ఎప్పుడట? ఇదిగో ఆయన కుమారుడు చాలా గొప్పవాడయ్యాడు, గొప్ప ప్రసంగికుడయ్యాడు, దేవుని కార్యక్రమాలు చేస్తున్నాడు. దేవుడు అన్న పదము లేకుండా జీవించేవాడు కాదు. సర్వస్వం దేవుని కోసం బ్రతికి జీవిస్తున్నటువంటి మహానుభావుడు ఎవరు ఆయన? ఇదిగో పలానా కుమారుడు. శబాష్, ఆ తండ్రికి గౌరవం. యేసుక్రీస్తు ఒక సభలో మాట్లాడుతున్నప్పుడు అనేక మంది జనసమూహం వచ్చి వాక్యాన్ని వింటున్నప్పుడు ఆయన మాటలకు ముగ్ధురాలైపోయినటువంటి ఒక కన్న తల్లి నిలబడి మాట్లాడింది ఏందో తెలుసా? అయ్యా, ఇదిగో నిన్ను కన్న గర్భము, నిన్ను కుడిచినటువంటి స్తనములు ధన్యములైనవి. యేసుక్రీస్తు గొప్పగా మాట్లాడుతుంటే, యేసుక్రీస్తు గొప్పగా వాడబడుతుంటే, యేసుక్రీస్తు గొప్పగా బ్రతుకుతుంటే ధన్యము తల్లికి ఎందుకు రావాలి? ఒక కుమారుడు మంచిగా బ్రతుకుతుంటే తండ్రికి గౌరవం వస్తుంది. ఒక కుమార్తె గొప్పగా బ్రతుకుతుంటే తల్లికి విలువ వస్తుందండి దేవుని బిడ్డలారా. అదే కుమారుడు దుర్మార్గుడు అయిపోతే ఏ తల్లిదండ్రులు కూడా పట్టించుకోరు, బాధపడిపోతారు. కానీ నిన్ను నన్ను లోకంలో 800 కోట్ల మందిని దేవుడు కన్నాడు కదా, ఆయనకు కీర్తి తీసుకురావాలని, ఆయనను అంగీకరించాలని, ఈ సృష్టిని కలగజేసింది ఆ దేవాది దేవుడేనని, మనుషులందరి రక్షణ కోసం వచ్చింది ఆ యేసుక్రీస్తుని లోకానికి పంపించాడని గుర్తించాలి కదండి. ఒక ఇల్లు కట్టినటువంటి తండ్రినే నువ్వు ఎంతగానో గౌరవిస్తావు. 200 గజాల స్థలాన్ని ఇచ్చినటువంటి తండ్రికి ఎంతగానో విలువనిస్తావు. కానీ దేవుడు గాలినిచ్చాడండి. ఎవరిస్తారు? ప్రపంచంలో ఏ తండ్రి అయినా ఇస్తాడా? భౌతికమైన తండ్రి. భూమినిచ్చాడండి, ఎవరిస్తారు? ఆకాశాన్ని ఇచ్చాడండి, ఎవరిస్తారు? ఫలవంతమైనటువంటి ఋతువులను ఇచ్చాడండి. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సంపద అన్నిటినీ అనుభవించడానికి దేవుడిచ్చాడు. ఎందుకో తెలుసా? వీటన్నిటిని నువ్వు అనుభవించాలి, ఆయన కోసం మాత్రం నువ్వు బ్రతకాలి. ఇది దేవుడు కోరుకున్నది. ఇంతకు ఆయనకు కీర్తి, మహిమ, ఘనత ఎలా వస్తుందని మనం ఆలోచిస్తే ముందుగా పరిశుద్ధులముగా, నిర్దోషులముగా బ్రతకడాన్ని బట్టి, రెండవదిగా పరిశుద్ధులుగా, నిర్దోషులుగా బ్రతకడము మాత్రమే కాకుండా ఆయన యొక్క కార్యక్రమాలు చేయడం బట్టి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు ప్రపంచములో ఉన్నటువంటి సర్వ మానవాళి నడుచుకొనవలనని దేవుడు మనుషులందరికంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికే మనము క్రీస్తు యేసునందు
సృష్టింపబడిన వారమై ఉన్నాము. యేసుక్రీస్తును అంగీకరించడం మాత్రమే కాదు క్రైస్తవులారా, క్రీస్తును అంగీకరించిన మనమందరము సత్క్రియలు చేయడానికి ఈ లోకానికి వచ్చాము. లోకంలో పనులు చేసుకోవడానికి పుట్టలేదు సహోదరులారా, దేవుని సత్యమైన కార్యక్రమాలు చేయడానికే వచ్చాము. అందుకొరకే ఈ బ్రతుకునిచ్చిండు, అందుకొరకే ఈ జీవితాన్ని ఇచ్చిండు, అందుకొరకే ఈ ఆయుష్నిచ్చిండు, అందుకొరకే ఈ అవయవ నిర్మాణాన్ని కలగజేసిండు. తల్లిదండ్రుల ద్వారా పుట్టామనుకుంటున్నారా? పాత్రగా వాడుకున్నాడు అంతే. తల్లిదండ్రులను నేను పుట్టడానికి పాత్ర. ఆ దేవుడే కరుణించకపోతే మనం పుట్టేవాళ్ళం కాము. యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనంలో, వారు దేవుని వలనే పుట్టినవారు గాని తల్లిదండ్రుల శరీరేచ్ఛల వలనైనను మానసేచ్ఛల వలనైనను పుట్టినవారు కాదు. అంటే పుట్టిన 800 కోట్ల మంది ఎవరి ద్వారా పుట్టారు? దేవుని ద్వారా. ఆ దేవుడు ఎందుకు ఈ లోకానికి పంపించాడు? సత్క్రియలు చేయడానికి, పరిశుద్ధులుగా నిర్దోషులుగా జీవించడానికి, దేవుని యొక్క కార్యక్రమాలు చేస్తూ, ఆయన కలిగించిన ఈ సృష్టిని అనుభవిస్తూ ఆయనను మహిమపరచడానికి. అయితే నువ్వేం చేస్తున్నావు? నీ భార్య కోసం ఎంతో చేస్తున్నావు కదా, చేయి. వద్దన్నాడా దేవుడు? నీ భర్త కోసం ఎంతో చేస్తున్నావు కదా, చేయి. కాదన్నాడా? నీ పిల్లల కోసం ఎంతో చేస్తున్నావు కదా, చెయ్యమని దేవుడే చెబుతుండండి. ఇంతమందికి చేస్తున్న నీవు ఆయనకు చేయకపోతే, ఆయన గురించి ఆయనను పట్టించుకోకపోతే, ఆయన గురించి సత్క్రియలు చేయకపోతే బాధపడుతున్నాడా? అంతే. నీ భార్య గురించి కష్టపడితే వద్దనలేదు దేవుడు, నీ భర్త గురించి కష్టపడితే వద్దనలేదు దేవుడు, నీ పిల్లల గురించి ప్రయాసపడితే వద్దనలేదు దేవుడు. వాళ్ళందరికీ ప్రయాసపడుతున్నటువంటి నీవు ఆ దేవుని కార్యక్రమాలు ఎందుకు చేయడం లేదయ్యా? నీకు బాధ్యత లేదా? భార్య యొక్క బాధ్యతను గుర్తించావు, పిల్లల యొక్క బాధ్యతను గుర్తించావు, తల్లిదండ్రుల యొక్క బాధ్యతను గుర్తించావు, దేశ ప్రజల యొక్క బాధ్యతను గుర్తించావు. నీకు బ్రతికునిచ్చినటువంటి ఆ కన్న తండ్రి బాధ్యతను ఎప్పుడు నెరవేరుస్తావు? అందుకొరకే కదా నువ్వు ఈ లోకానికి వచ్చింది. ఆయన యొక్క కార్యక్రమాలు చేయడానికే కదా. ఆయన గొప్పవాడు, మహోన్నతుడు తెలియజేయడానికే కదా. ఆలోచించండి దేవుని బిడ్డలారా. తమ్ముడు యోహాను వాళ్ళ టీము మరి ఇక్కడ ఈ సభని ఏర్పాటు చేసి ఎందుకు ప్రయాసపడాలండి? 4 నెలల నుండి కష్టపడుతున్నాడు. దానికి సపోర్టుగా ఎంతో మందిని వేడుకున్నాడు, సపోర్ట్ చేయమని కోరుకున్నాడు. దేవుని మనసు ఎందో ఆయనకు అర్థమైంది కాబట్టి, సత్క్రియలు చేయడానికే ఈ లోకానికి వచ్చాడు కాబట్టి, అందుకొరకే ఆయన ఒక్కడు మాత్రమే కాదు, లోకములో ఉన్నటువంటి 800 కోట్ల మంది సత్క్రియలు చేయడానికి వస్తే మనుషులందరూ సత్క్రియలకు బదులు దుష్క్రియలు చేస్తున్నారండి. సత్క్రియలు చేసి దేవుని మహిమపరచడానికి బదులు దుష్క్రియలు చేసి దేవుణ్ణి అవమానపరుస్తున్నాడు. దేవుని బిడ్డారా, వీళ్ళని బట్ట దేవుడు సంతోషపడేది ఏమండి? క్రీస్తుకు పూర్వం ఇజ్రాయేలీలు దేవుని పిల్లలుగా ఉన్నారని ఆ యొక్క దేవుని బాధ్యతలు ఇజ్రాయేలులకు అప్పగిస్తే ఏ ఒక్కడు కూడా ఆయన యొక్క కార్యక్రమాలు చేయకుండా దేవుడిచ్చింది అనుభవిస్తున్నారు. దేవుని మాత్రం వద్దనుకొని బ్రతుకుతున్నటువంటి వాళ్లకు బుద్ధి చెప్పడానికి, సర్వ సమాజం ఎందుకోసం పుట్టారో వారికి అర్థం చేయించడానికి 2023 సంవత్సరాల క్రితం ఆ దివి నుండి భూమికి దిగి వచ్చాడండి. తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. వారి వారి కార్యక్రమాలలో జీవిస్తున్నటువంటి వారందరికీ, వారి వారి పనులు చేసుకుంటున్న వారందరికీ, ఇదిగో మన పనులు మాత్రమే కాదు, ఆ దేవాది దేవుని పనులు చేయడానికే ఈ లోకానికి వచ్చామని ఆయన చెప్పడం ప్రారంభించాడండి. ఎవరు? యేసు చెప్పడం ప్రారంభించాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనం చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించున్నట్లు వెలుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను ఆ పరలోకముల నుండి బయలుదేరి
వచ్చిదినని వారితో చెప్పాను. ఏమని చెప్పాడట? ఇదిగో పెందల కడనే లేచి యేసుక్రీస్తు గురించి తెలియని వారికి, దేవుని గురించి అర్థం కాని వారికి తెలియజెప్పడానికి కదా ఈ లోకానికి వచ్చాను నేను. వారందరిని రక్షించడానికి కదా, సత్యమైన కార్యక్రమాలు చేయడానికి కదా నేను ఈ లోకానికి వచ్చింది. ఇందుకోసమే దేవుని యొక్క సత్యమైన కార్యక్రమాలు చేయడం కోసమే వచ్చాను. మరలా చదువు మాట తమ్ముడు. ఆయన ఇతర సమీప గ్రామములలో నేను ప్రకటించున్నట్లు వెలుదము రండి. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని. నేను ఎందు నుంచి పరలోకం నుండి ఈ భూలోకానికి ఎందుకు వచ్చాను? ఏ గ్రామంలో దేవుని గురించి తెలియదో, ఏ గ్రామంలో యేసుక్రీస్తు గురించి అర్థం కాదో వారందరికీ తెలియజెప్పడానికే, సత్క్రియలు చేయడానికే ఆ దేవాది దేవుడు ఈ లోకానికి నన్ను పంపించాడు కదా. ఇందుకోసమే వచ్చాను కదా. అందుకోసమా? ఆయన ఒక్కడే అనుకుంటున్నారా? ఆయన ఒక్కడే కాదండి. ఈ లోకములోకి వచ్చే ప్రతి ఒక్కరూ ఆయన యొక్క కార్యక్రమాలు చేయడానికే, ఆయన గురించి తెలియజెప్పడానికే వస్తున్నారు. వచ్చిన వారు మర్చిపోయారు. మరవలేనటువంటి యేసుక్రీస్తు పనిలో ఉన్నాడండి. రాత్రనక పగలనక ఎండనక రేయనక తల్లిదండ్రులను వదిలిపెట్టేసి, తమ్ములను వదిలిపెట్టేసి ఎక్కడికెక్కడికో వెళ్ళి, ఏ చోటికో వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఉదయం లేవగానే సువార్త పనులో ఉంటున్నాడు, సాయంకాలం ప్రార్థనలో ఉంటున్నాడు, పగలంతా వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. తెలవాలి, ప్రతి ఒక్కరికి తెలవాలి దేవుడేంటో. అందుకోసమే వచ్చామని అందరికీ తెలియాలి, మహిమపరచాలి. సజీవయాగముగా ఈ దేహాన్ని ఆ దేవుని కోసం అంకితం చేయాలి. ఈ విషయాలను చెబుతూ 33.5 సంవత్సరాలు బ్రతికి ఆయన జీవితంలో ఆయనకు సంతోషం లేదండి. ఆయన యొక్క కార్యక్రమాలు కూడా చేసుకోలేదండి. నా తండ్రి పనిని తుదముట్టించటయు నాకు ఆహారమై ఉన్నది. ఈ 33.5 సంవత్సరాలలో ఏమండి ఆయన పూర్తిగా దేవాది దేవుని కార్యక్రమాలు, సత్యమైన కార్యక్రమాలు చేశాడండి. అందుకొరకే చెప్పాడు ఆయన, మరణించి 3వ దినమున తిరిగి లేచి శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాట మనందరికీ తెలుసు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం చూడండి దయచేసి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సర్వలోకానికి వెళ్ళండి. ఎక్కడెక్కడైతే క్రీస్తు గురించి తెలియదో, ఎక్కడెక్కడైతే దేవుని గురించి తెలియదో, ఎవరికైతే ఈ లోకానికి ఎందుకు వచ్చారో ఆ జీవిత పరమార్థం అర్థం కాకపోతే అందరి యొద్దకు వెళ్ళండి. మీ మేరకు మించి కష్టపడండి. ప్రతి మనిషికి వాస్తవం తెలియాలి. మనిషి అంటే ధరించుకున్న శరీరం మాత్రమే కాదు, శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మకు మరో జీవితం ఉంది. ఆ ఆత్మ ఈ లోకంలో ఉండగానే, శరీరంతో ఉండగానే ప్రభువును అంగీకరించి ఆ దేవాది దేవుడు చెప్పిన ప్రకారంగా జీవిస్తే వారు పరలోకానికి వెళ్తారు. లేకపోతే దేహాలను వదిలిపెట్టిన తర్వాత నరకానికి వెళ్తారు. ఈ విషయం ప్రకటించండి. సర్వలోకానికి వెళ్ళండి. లోకం అంటే ఏంది? లోకం అంటే మట్టి కాదోయ్. లోకం అంటే మనుషులు అన్నాడు. లోకం అంటే మట్టి కాదు, మనుషులు. సర్వ ప్రజల్లోకి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు. ఎవడైతే ధిక్కరిస్తాడో వానికి శిక్షిస్తుంది. పని భారం పెట్టాడండి. ప్రభువును అంగీకరించి చర్చికి వెళ్ళి పాటలు పాడి కానుక వేసినంత మాత్రాన పరలోకం వస్తుందంటే మనంత అమాయకులు ఎవరు లేరు. అలాగని చర్చికి వెళ్ళొద్దు అంటలేను నేను. చర్చికి వెళ్ళాలి. వెళ్ళకపోతే మనకు భక్తి ఎలా పెరుగుతుంది? కానుక ఇవ్వాలి. ఇవ్వకపోతే పాస్టర్ గారు ఎలా జీవిస్తాడు? పాస్టర్ గారికి కానుకిస్తే దేవునికి ఇచ్చినట్టే కదా. మరి మందిరానికి వెళ్ళకపోతే మనకు వాక్యం ఎలా అర్థమవుతుంది? అంటే అర్థం ఏంటంటే చర్చికి వెళ్ళడము ఎంత ముఖ్యమో, కానుక ఇవ్వడం ఎంత ముఖ్యమో, ఈ రెండింటికంటే మీ జీవితాలను దేవుని కోసం సమర్పించుకొని దేవుని యొక్క కార్యక్రమాలు చేయాలి. ఇది అతి ప్రాముఖ్యం. చప్పట్లు కొట్టడం మంచిదే,
పాట పాడడం మంచిదే, చర్చికి వెళ్ళడం మంచిదే, పాస్టర్ చేసినటువంటి దిశానిర్దేశం ప్రకారంగా వెళ్ళడం మంచిదే. కానీ ఇంతటితో అయిపోయింది, మాకు పరలోకం వస్తుంది అనుకోవడం అమాయకత్వం. మరేం చేయాలి? ఇవేనండి సత్క్రియలు, ధర్మకార్యములు, సువార్తలు, సభలు, సెమినార్లు, మీటింగులు, పరిశుద్ధత, యథార్థత, నిర్దోషంగా ఈ లోకంలో జీవించడం. అందుకొరకే బైబిల్ గ్రంథంలో ఉన్నవాళ్ళు ఎలా బ్రతికారు? రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, సొరంగాల్లో దాక్కున్నారు, ఆకలి దప్పికలతో అలమటించిపోయారు, పడుకోవడానికి చోటు లేక నిద్రలేమితో జీవించి మరణించారు. ఎందుకంటే పని భారం, పని కొరకే, పని నిమిత్తం, పని చేయడానికి, సత్క్రియలతో ఈ లోకములో తనువు చాలించాలన్న ఉద్దేశంతో కార్యక్రమాలు చేసిరండి దేవుని బిడ్డలారా. అదే భారం లేకపోతే ఏమండి వాళ్ళు ఎందుకు చేయాలి? వాటి యందు నడుచుకొనవలనని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికే మీరు ఈ లోకానికి వచ్చారు. ఏమండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం, 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. అందరూ సొంత కార్యములనే చేసుకొనుచున్నారు గాని చూసుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను ఎవరు చూడడం లేదంటున్నాడండి పౌలు. సొంత కార్యములే, సొంత కార్యములు అంటే సొంత పనులు. అందరూ సొంత కార్యములే. ఉదయం లేస్తావు, పని చేస్తావు, ఎవరి పని అది? నీ పని. లేచిన తర్వాత ఊరికి వెళ్తావు, ఏదో పని చేస్తావు, అదెవరి కోసం? నీ పని. ఉద్యోగం కోసం వెళ్తావు, ఉద్యోగం చేసుకుంటావు, దేవుని పని అది నీ పని. పొలంకి వెళ్తావు, దున్నుతావు, అదెవరి పని? దేవుని పని, నీ పని. పిల్లల కోసం అన్నం వండుతావు, అదెవరి కోసం? నీ పిల్లల కోసం, నీ పని, దేవుని కోసం. ఉదయం నుండి సాయంకాలం వరకు పడుకునేంత వరకు ఎంతగానో ప్రయాసపడుతున్నటువంటి మనిషి, ఆ ప్రయాసలో దేవుని ప్రయాస ఉన్నదా ఆలోచించండి. పడుకున్నప్పుడు ప్రణాళికలు, పడుకున్నప్పుడు ఇది చేయాలి, అది చేయాలి, ఇన్ని చేయాలి, అలా చేయాలి, ఇన్ని ప్రణాళికలన్నీ నీ కోసమే, నీ కార్యక్రమాల కోసమే. మరి దేవుని గురించి? అందుకొరకే కదా నువ్వు వచ్చావు, అందుకొరకే కదా ఈ లోకానికి నిన్ను పంపించింది, అందుకొరకే కదా దేవుని మహిమపరచడానికే కదా ఆయనకు కీర్తి, ఆయనకు ఖ్యాతి, ఆయనకు మహిమ, ఘనత, ప్రభావములు చెందే విధంగా ఈ లోకంలో నువ్వు బ్రతకడానికే కదా దేవుని బిడ్డలారా మిమ్మల్ని పంపించింది. ఈ 60, 50, 70, 80 సంవత్సరాల శరీర ఆయుష్నిచ్చింది దానికోసమే కదా. ఆలోచించండి. ఊరకనే వస్తుందా? దేవుడు నమ్ముకుంటే ధనం వస్తుంది, దేవుని నమ్ముకుంటే భార్య వస్తుంది, దేవుని నమ్ముకుంటే భర్త వస్తుండు, దేవుని నమ్ముకుంటే ఆశీర్వాదాలు ఉంటాయి. సరిపోతుందా? చెప్పండి. దేవుని నమ్ముకుంటే ఆరోగ్యం వస్తుంది, అందులో సందేహం లేదు. దేవుని నమ్ముకుంటే మంచి భార్య దొరుకుతుంది, సందేహం లేదు. దేవుని నమ్ముకుంటే మంచి భర్త కూడా భక్తిలో ఉంటే వస్తాడు, మంచి పిల్లలు పుడతారు, మంచి గొప్ప వాళ్ళు అవుతారు. ఇంతటితో సరిపోతుందా? ఇదేనా మీకు కావాల్సింది? దేవుడు అన్నీ ఇస్తాడు, ఇవ్వడు అని నేను అనడం లేదు. వీటితో పాటు మనకు కావలసింది ఒకటి ఉంది, అదే పరలోకం. మనము 10 రూపాయల కోసం ఆశపడుతున్నామండి, 100 రూపాయలు కావాలని కోరుకుంటున్నామండి. 10, 100 నేను ఎందుకన్నానంటే, ఈ లోక ఆశీర్వాదాలు కావాలనుకున్న వాళ్ళు 10 రూపాయల కోసం ప్రయాసపడుతున్నారు, 100 రూపాయల కోసం ప్రయాసపడుతున్నారు. కానీ దేవుడు నీకు మిలియన్, బిలియన్, ట్రిలియన్ కోట్లు పెట్టినా దొరకనటువంటి పరలోకాన్ని ఇస్తానంటున్నాడు. అది కావాలనా? 100, 10 కావాలనా? ఆలోచించండి దేవుని బిడ్డలారా. అర్థం కానటువంటి వారు 100, 10 కోరుకుంటారు. అర్థమైన వారు అనంతలోకమైనటువంటి నిత్య జీవములో పరలోకం చోటు కోసం ప్రయాసపడతారు. నేనైతే ఈ భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు నాకు అవసరం లేదు తండ్రి. ఈ లోకానికి సంబంధించినటువంటి ఆశీర్వాదాలు నాకు అవసరం లేదు తండ్రి.
బిల్డింగులు, మిద్దెలు, భవంతులు, ఆస్తులు, సంపద ఇవన్నీ నాకు అవసరం లేదు. అవసరం అనుకుంటే అవన్నీ నీకోసం ఖర్చు పెడతాను తండ్రి. నాకు కావాల్సింది ఒకే ఒకటి, అదే పరలోకం. అందుకొరకే కదండి పౌలేమన్నాడండి, నాకున్నదంతయు పెంటతో సమానముగా ఎంచుకున్నాడన్నాడంటే, ఉన్నదంతయు పెంటతో సమానంగా ఎంచుకున్నాడంటే ఏది కావాలని కోరుకున్నాడు? పరలోకం అండి. దేవుని బిడ్డలారా, వెళతాము. ఈ లోకము అశాశ్వతమైంది. ఈ లోకములో ఈ ధనము శాశ్వతం కాదు. ఈ లోకములో సిరి సంపదలు శాశ్వతం కాదు. ఈ లోకములో ఏది సంపాదించుకున్నా శాశ్వతం కాదు. ఈ లోకములో భార్య శాశ్వతం కాదు. ఈ లోకంలో పిల్లలు శాశ్వతం కాదు. ఏది శాశ్వతం కాదని తెలుసుకున్న తర్వాత, అంతా పరలోకమైన తర్వాత, ఆ పరలోకం కోసం అన్నీ సమర్పించుకోవాల్సిన అవసరత ఉన్నదండి. అందుకోసమే నువ్వు ఈ లోకానికి వచ్చావు, ఆయన మహిమపరచడానికి. సర్వం పరలోకమేనండి, సర్వం పరలోకమే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దేహముతో దేవుని స్మరించాలి, ఈ దేహంతో దేవుని మహిమపరచాలి. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఈ లోకములో జీవించి తనువు చాలించినట్లయితే ఆ సర్వోన్నతుడైన దేవుని యొద్దకు వెళ్తాము. ఆ సర్వోన్నతుడైన దేవుని యొద్దకు వెళుతాము. అందుకొరకే వచ్చాము. అదే మాట మాట్లాడుతున్నాడు యేసు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, శరీరధారి అయి లోకానికి వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడట. జాగ్రత్తగా వినాలి. ఇలాగ చెప్పుచున్నాడు, తండ్రి, బలి కోరలేదు నువ్వు, మేకలను కోరుకోలేదు నువ్వు, కోళ్లను కోరుకోలేదు నువ్వు, దూడలను కోరుకోలేదు తండ్రి నువ్వు. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెబుతున్నాడట, ఏమని? బలి నువ్వు కోరుకోలేదు, అర్పణను నువ్వు కోరుకోలేదు, నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. నేనిచ్చే గొర్రెలు అవసరం లేదయ్యా నీకు, నేను కోసే కోళ్ళ అవసరం లేదయ్యా నీకు, నేనిచ్చే అర్పణలు అవసరం లేదయ్యా నీకు, నేనిచ్చే ఏది అవసరం లేదు నీకు. నువ్వు ఏది కోరుకున్నావో, ఏది కోరుకుని ఈ లోకానికి పంపించావో, అప్పుడు గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రకారంగా రాసుకున్నాడంట దేవుడు ప్రతి ఒక్క మనిషి విషయంలో. ఏమని ఆ గ్రంథపు చుట్టలో రాసుకున్నాడంటే, దేవా, నీ చిత్తము, నీ ఇష్టము, నీ కోరిక, నీ ఆశ నెరవేర్చడానికే ఇదిగో నేను వచ్చి ఉన్నాను. వండర్ఫుల్ అండి మాట ఇది. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి మాట. బలి కోరుకోలేదు నువ్వు, మేకల్ని కోరుకోలేదు. నేను ఇచ్చే మేకలు నీకు అవసరం లేదు, నేను కోసే నీకు కోళ్ళు అవసరం లేదు, నేను ఇచ్చే పూర్ణ హోమములు అవసరం లేదు, నేను ఇచ్చే పాప పరిహారార్థం అవసరం లేదు. ఇవన్నీ కావాలని నువ్వు కోరుకోలేదు. నువ్వు కోరుకుంది ఒక్కటే, నా గురించి నీ జీవ గ్రంథంలో వ్రాసుకుంది ఒక్కటే, ఇదిగో సజీవ యాగముగా నా శరీరముతో నిన్ను మహిమపరచాలి. నా శరీరం నీకు కావాలి. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ ఇష్టం నెరవేర్చడానికే నేను వచ్చి ఉన్నాను అంటున్నాడంటే యేసు. యేసుక్రీస్తు ఆయన ఇష్టం నెరవేర్చడానికి ఈ లోకానికి వస్తే నువ్వు నేను ఎందుకు వచ్చాము చెప్పండి? నువ్వు నేను ఎందుకు వచ్చామండి? నువ్వే కావాలని కోరుకుంటున్నాడు దేవుడు. నీ శరీరంతో ఆయన కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాడు. అందుకొరకే యేసుక్రీస్తు ఏమైపోయాడు? బలైపోయాడండి. లోక కళ్యాణాని కోసం, లోక రక్షణ కోసం, పాపములో జీవిస్తున్నటువంటి ప్రజల కోసం, పాప విమోచన కోసం, పాప ప్రక్షాళన కోసం ఆ దివి నుండి భూమికి దిగి వచ్చి మనుషులందరి కోసం ప్రాణం పెట్టాడండి. కల్వరి శిలువలో రక్తం కార్చాడండి. అరచేతులలో మేకులు, అరికాలలో మేకులు, తలకు ముళ్ళ కిరీటం, పక్కల్లో బల్లెపోటు, చీల్చబడినటువంటి కొరడాలతో కొట్టబడినటువంటి దేహం,
ఎందుకయ్యా యేసు కొరడాలతో కొట్టించుకున్నావు? ఎందుకయ్యా యేసు పక్కల్లో బల్లెపోటు పొడిపించుకున్నావు? ఎందుకయ్యా యేసు ముళ్ళకు కిరీటం పెట్టుకున్నావు? ఎందుకయ్యా యేసు అరికాళ్ళలో మేకులు, అరచేతులలో మేకులు దించుకున్నావు? ఎందుకయ్యా సిలువ పైన రక్తం కార్చి మరణించావు? అంటే యేసుక్రీస్తు ఏమంటుండో తెలుసా? నీ కోసం, ప్రజలందరి కోసం, మనుషులందరి కోసం, ఒక నరహంతును కాపాడుకోవడానికే నేను చనిపోయాను. ఒక వ్యభిచారం చేస్తున్న వాని గురించే నేను చనిపోయాను, రక్షించుకోవడానికి. దొంగగా చనిపోవాలని కోరుకోలేదు, ఆ దొంగకు విమోచన కలిగించడానికే చచ్చిపోయాను. నరహంతకునిగానే చనిపోవాలని నేను కోరుకోలేదు, ఆ నరహంతకునికి విమోచన కలగాలని నేను చనిపోయాను. బిన్ లాడెన్ కూడా రక్షణ ఇవ్వాలనుకున్నాను కానీ నేను కోరుకోలేదయ్యా, చనిపోయాడు. ప్రభాకరన్ పిల్లే కూడా మార్పు చెందడానికి నేను రక్తం చిందించాను కానీ ఆ దుర్మార్గుడు అలాగనే చనిపోయిండు, నన్ను స్వీకరించకుండా. గడాఫీ కోసం నా రక్తాన్ని త్యాగం చేశాను, కానీ నా రక్తం విలువ అని అర్థం చేసుకోకుండానే ఈ లోకంలో నుండి వెళ్ళిపోయారు. ఇదిగో క్రీస్తును అంగీకరించని వాళ్ళు ఎంతో మంది ఈ లోకంలో నుండి వెళ్ళిపోయారు కదా, అంతమందికి సరిపోయే రక్తాన్ని కార్చారని సిలువలో, కానీ వాళ్ళు సద్వినియోగం చేసుకోలేదు. సజీవయాగముగా నా శరీరాన్ని దేవుని కోసం పణంగా పెట్టింది మీకోసమే. ఎంత మంచివాడండి యేసు! అర్థం కాలేదండి సమాజానికి. ఎవరన్నా అంటారండి కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమని? కనీసం మన నానన్న అంటాడండి. నేను చిన్నతనంలో ఒకడు కొట్టేస్తే ఏడ్చుకుంటూ మా నాన్న దగ్గరికి వచ్చేవాడిని. ఏమైందిరా డాడీ, అతను కొట్టాడు, నువ్వు కొట్టపోయినావు. మా నాన్న అయితే ఒకరు కొట్టారని చెబితే నువ్వు కొట్టపోయని చెప్పాడండి నాకు. మీరు కూడా అలాగే, ఆ చిన్నవాడు కొట్టాడంటే మరలా కొట్టపోయారని చెబుతారు. కుడి చెంప మీద కొట్టువానికి అవసరమని కూడా ఎడమ చెంప తిప్పుమన్న సమాజంలో ఎవరైనా ఉన్నారండి? ఆలోచించండి దేవుని బిడ్డలారా. వ్యభిచారం గురించి ఏమన్నాడు? వ్యభిచారం చేసిన వాడే మోసకాడు కాదు, పాపం కాదు. ఏ స్త్రీనైతే నీవు మోహపు చూపుతో చూస్తావో నీ హృదయమందు అప్పుడే. ఎవరండి ఇలాంటి మాటలు మాట్లాడేవాడు ప్రపంచంలో? ప్రధానమంత్రి నోట విన్నామా? వైట్ హౌస్లో బస చేస్తున్నటువంటి ఆ అధ్యక్షుని ద్వారా మనం విన్నామా? ప్రపంచాలను ఏలుతున్నటువంటి చక్రవర్తుల ద్వారా ఇలాంటి మాటలు విన్నామా? ప్రపంచాన్ని తలక్రిందులు చేసి రాజ్యాలను ఏలుతున్నటువంటి దిగ్గజ సంస్థలు, వారి నుంచి మనం ఏమైనా విన్నామా? ఇలాంటి మేలుకరమైన మాటలు, ఇలాంటి ప్రయోజనకరమైన మాటలు, ప్రతి మనిషిని ప్రభావితం చేసే మాటలు ఎవ్వరు మాట్లాడతారండి దేవుని బిడ్డలారా? అంత గొప్పోడండి ప్రపంచ మానవాళి కోసం ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు. ఆయన గురించి తెలియాలి, ప్రతి పల్లెలో తెలియాలి, ప్రతి గ్రామంలో తెలియాలి, ప్రతి మండలంలో తెలియాలి, ప్రతి జిల్లా, ప్రతి రాష్ట్రం, ప్రతి దేశంలో తెలియాలి. అందుకొరకే 800 కోట్ల మంది క్రైస్తవ్యంలో ఇప్పటికే 450 కోట్ల మంది క్రైస్తవులు అయ్యారంటే ఎందును బట్టి క్రీస్తుని అంగీకరించాడంటే ఆయనలో ప్రేమ ఉందండి, జాలి ఉందండి, కరుణ ఉందండి. మనుషులందరి కోసం రక్తాన్ని కార్చాడండి మహానుభావుడు. పల్లెకు సువార్త ప్రకటనలు, గ్రామాలలో సభలు, పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతకడం, ఇది దేవుడు కోరుకున్నది. ఇది చేస్తున్నారా సర్వ సమాజం? అందుకొరకే కదండి, వాటిని చేయడానికే కదా మనం వచ్చింది. మనస్సు పెట్టి ఆలోచించండి. దేవుడు ప్రతి మనిషికి మంచి మనసు ఇస్తాడు. ఆ మంచి మనసును ఇప్పుడు ఉపయోగించుకోండి. దేవుని బిడ్డ. మరొక మాటను మనం చూసినట్లయితే 2 కొరింథీయులకు యోహాను సువార్త, చివరిగా మనము ముగింపు దశలోకి వచ్చాము. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో ప్రపంచ మానవాళికి దేవుడు గొప్ప మంచి విషయాన్ని చెబుతున్నాడు. ఒక్కసారి
ఆ మాటను చదివి వినిపించాల్సిందిగా మనవి చేస్తున్నాను. మీ శరీర బలహీనతను బట్టి మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను ఇప్పటి వరకు దాసులుగా ఎలాగైతే అప్పగించారో చెబుతున్నాడు. దయచేసి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వినడానికి వచ్చినటువంటి సహోదరులారా, వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మీకు తెలుసో తెలియకో మీ అవయవాలను పాపానికి అప్పగించారు. దుర్మార్గపు కార్యక్రమాలు చేయడానికి అప్పగించారు. చేతులిచ్చాడయ్యా నువ్వేం చేసావంటే తాగానని చెప్తున్నావు. కాళ్ళిచ్చాడయ్యా దేవుడు ఏం చేశానంటే ఇప్పటి వరకు దొంగతనం చేయడానికి వెళ్తున్నాను, మోసం చేయడానికి వెళ్తున్నానని అనుకున్నావు. ఈ అవయవాలతో పాపాన్ని చేశారు కదా. దయచేసి దేవుడు ఈ అవయవాలను ఇచ్చింది కేవలం మీరు దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి కాదు. ఒకవేళ ఇప్పటి వరకు అలానే చేస్తుంటే వాటికి ముగింపు పలికి, వాటికి స్వస్తి పలికి, వాటిని చేయకుండా ఉండడానికి నిర్ణయం తీసుకొని మీరు చేయవలసింది ఏంటో ఇప్పుడు చెబుతున్నాడు. అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను కాళ్ళు కావచ్చు, చేతులు కావచ్చు, కళ్ళు కావచ్చు, ఏమండి, మీ అవయవములను నీతికి దాసులైపోండి. సత్యమైన కార్యక్రమాలు చేయడానికి ఉపయోగించుకోండి. దేవుని పనుల కోసం ఉపయోగించుకోండి. పరిశుద్ధముగా నిర్దోషముగా బ్రతికి దేవుని కార్యక్రమాలు చేస్తూ ఆయనను స్మరిస్తూ ఆయనకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టే విధంగా బ్రతికి మరణించి ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుని యొద్దకు వెళ్ళండి. మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని ఎప్పుడో దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి మరణము, ముగింపు, నాశనము లేనటువంటి ఆ స్వర్గానికి వెళ్ళండి అని చెబుతున్నాడండి దేవుని బిడ్డారా. ముగింపు పలుకుదాం. పాపం చేస్తున్నటువంటి మన జీవితాల ద్వారా ముగింపు పలుకుదాం. మన జీవితాల్లో నుండి ఒక నూతన అధ్యాయం, మన బ్రతుకుల్లో నుండి ఒక చక్కటి నిర్ణయం, మన అవయవాలతో దేవుని కార్యక్రమాలు చేయడానికి ఇష్టపడదాం. అదే కదా దేవుడు కోరుకుంటుంది. అదే కదండి. దేవుని బిడ్డలారా, దేవుని మనసెరిగినటువంటి పిల్లలు అలాగనే బ్రతికి జీవించి మరణించారండి. వారికి దేవుడు అర్థమైందండి. దేవుని బిడ్డలారా, వారికి దేవుడు అర్థమయ్యాడు. ఏమండి, శరీరం సహకరించకున్నా, ఏమండి, కూర్చొని ఇప్పటి వరకు నేను చెప్పలేదండి, ఇదే ఫస్ట్ టైం. నాకు అస్సలు కూర్చొని చెప్పడం అంటే నాకు ఇష్టం లేదు. 6 గంటల వరకు హాస్పిటల్లో ఉండి, ఏమండి, నిద్రలేక తమ్ముళ్ళని అడిగేసి కూర్చొని చెబుతాం, తమ్ముడు నాకు ఆరోగ్యం సహకరిస్తలేదంటే సరేలే అన్నారు. ఎందుకంటే మన జీవితం ఎప్పుడో మనకు తెలియదండి. మనం అంతం ఎప్పుడో మనకు తెలియదు. నా కుమారుడేనండి, 20 సంవత్సరాల బాబు పాట పాడుతూ నిద్రించాడు. నా కుమార్తెనేనండి 2013 డిసెంబర్ 2వ తారీఖున చనిపోయింది. ఆ 20 సంవత్సరాల చిన్న పశుప్రాయంలో కౌమార దశ ప్రారంభమై ముగింపై యవ్వన దశలోకి అడుగు పెడుతున్నటువంటి కుమారుడు చిన్నతనంలో నుండే దేవుని కార్యక్రమాలు చేసేవాడు. దేవుని పాటలకు ఎడిటింగ్ చేసేవాడు. దేవుని కార్యక్రమాలన్నా, దేవుని కొరకు బ్రతకాలన్నా ఎంతో ఇష్టపడేటువంటి జీవించేటువంటి కుమారుడండి. ఇలాగనే మీటింగ్ పెట్టామండి. పాట పాడుతూ పనుల కోసం చెప్పినటువంటి పాట, పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చేయాలి, ప్రజలందరూ ఆ యేసుక్రీస్తుని అంగీకరించాలి, పరలోకముందని తెలుసుకోవాలని పాట పాడుతూ నిద్రించారు. ఎంతండి జీవితం, 20 సంవత్సరాల జీవితం. నీకు ఎంత జీవితాన్ని ఇచ్చాడన్నది ముఖ్యం కాదు. అయ్యో నాకు 20 సంవత్సరాల వయసే ఇచ్చాడు నా కుమారునికి అని నేను బాధపడవలసిన అవసరం లేదు. భౌతికమైన బాధ ఉంటుంది కావచ్చు,
ఇదిగో నా కుమార్తెకు 13 సంవత్సరాలే ఇచ్చాడు అనుకోవడానికి వీల్లేదు. ఇదిగో నా భర్తకు 50 సంవత్సరాలే ఇచ్చాడు దేవుడు అనుకోవడానికి వీల్లేదు. 60-70 సంవత్సరాలకే కదా మా తల్లిదండ్రులకు ఆయుష్నిచ్చాడు దేవుడు అనుకోలేదు. ఎంత ఆయుష్ ఇచ్చాడన్నది ముఖ్యం కాదు. ఇచ్చిన ఆయుష్ను దేవుని కోసం ఎలా వాడుకున్నామన్నదే ముఖ్యమండి. దేవుని బిడ్డలారా, 100 సంవత్సరాలు బ్రతికి దేవుని తెలుసుకోకుండా చనిపోతే అది బ్రతక అండి. 110 సంవత్సరాలు బ్రతికి దేవుని యొక్క కార్యక్రమాలు చేయకుండా చనిపోతే అది ఒక జీవితం అండి. ఆ మనిషి ద్వారా దేవునికి కలిసి వచ్చింది ఏంది? నేల సారము, ఆకాశము, నీరు ఇవన్నీ కూడా వ్యర్థమైపోయాయి కదండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎక్కడ పుట్టామన్నది ముఖ్యం కాదు. ధనవంతుల కడుపులో పుట్టామా, దరిద్రుల వాళ్ళ కడుపులో పుట్టామా, అమెరికాలో పుట్టామా, ఇండియాలో పుట్టామా, ఎక్కడ పుట్టామన్నది ముఖ్యం కాదు. పుట్టినటువంటి నీవు దేవుని కోసం బ్రతకాలి. ఇదే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ధనం కోసం ఆశపడడం కాదు, లోకంలో లగ్జరీ జీవితం కోసం ఆశపడడం కాదు. ఈ లోకానికి వచ్చినటువంటి మనము ఆ దేవాది దేవుని కార్యక్రమాలు చేసి మరణించి సర్వోన్నతుడైనటువంటి దేవుని యొద్దకు వెళ్ళాలని ఆశతో బ్రతకాలి క్రైస్తవుడు. అలాగనే జీవించాలి. ప్రవక్తల్లాగా, భక్తుల్లాగా, అపోస్తులు ఎలాగైతే జీవించారో అలా జీవించి చూపించాలండి. అందుకొరకే వచ్చామండి దేవుని బిడ్డలారా. నీవు అంటే నువ్వు శరీరం కాదు కదా. మనిషికి మరణంతో అంతపోయేది లేదు కదా. మనిషికి ముగింపుతో, చావుతో ఇది అయిపోయింది అని అనుకోవడానికి వీల్లేదు కదండి. మంచి నిర్ణయం తీసుకోండి. దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడండి. చావు, మరణము, ముగింపు, నాశనము, అంతము లేనటువంటి ఆత్మ పరలోకానికి వెళ్ళాలి అంటే ప్రభుని అంగీకరించి దేవుని కార్యక్రమాలలో జీవించండి. అలా జీవించకుండా బ్రతికి మరణిస్తే దేవుడు అనుకున్న ప్రకారంగా ఈ లోకంలో జీవించకుండా చనిపోతే, ఆ క్రీస్తుని అంగీకరించకుండా ఈ లోకంలో నుండి వెళ్ళిపోతే, క్రీస్తుని అంగీకరించి కూడా క్రీస్తులా బ్రతకకపోతే నువ్వు వెళ్ళేది ఎక్కడికో తెలుసా? ఆరని అగ్ని, మండుచున్న అగ్నిగుండం. మార్కు సువార్త 4వ అధ్యాయము 9వ అధ్యాయము 48వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం. ముగించుకుందామండి, అయిపోయింది. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించకుండా, క్రీస్తును అంగీకరించిన వాళ్ళు క్రీస్తులా బ్రతకకుండా ఈ శరీరాన్ని వదిలిపెడితే వాళ్ళు వెళ్ళేది ఎక్కడికంటండి? అగ్ని. నరకమున పురుగు అనగా ఆత్మ చావదు, అగ్ని ఆరదు. ఇదేం శిక్ష అండి? విచిత్రమైన శిక్ష. లోకంలో ఉన్న శిక్షలకు కొంత వెసులుబాటు ఉంది. 4, 10, 15 సంవత్సరాలు జైల్లో ఉండి మళ్ళీ బయటకు వచ్చి భార్య పిల్లలతో సంతోషంగా జీవించవచ్చు, అవకాశం ఉంది. కానీ దేవుని ఎరగకుండా, ప్రభువును అంగీకరించి ప్రభులా జీవించకుండా ఈ శరీరాన్ని వదిలిపెడితే వెళ్ళేది ఎక్కడికట? నరకం. అగ్ని ఆరదు, ఆత్మ చావదు. అగ్ని మండుతుంది. అగ్నిలో వేయబడ్డ ఆత్మ చనిపోయినా బాగుంటుండే. ఆత్మ ఎప్పటికీ ఉండేది. ఆత్మ ఉండి అగ్ని ఆరిపోయినా బాగుంటుండే. అగ్ని ఆరిపోకుండా ఆత్మ చనిపోయినా బాగుంటుండే. అగ్ని ఆరదు, ఆత్మ చావదు, నొప్పికి అంతం లేదు. ఆలోచించండి. ఈ ఎండాకాలంలో ఏమండి, ఈ వేసవి కాలంలో 1 గంట సూర్యుని క్రింద ఉంటేనే మనం బ్రతకలేకపోతున్నాం, భరించలేకపోతున్నాం. ఒక నిప్పు రవ్వ చేతిపైన ఉంటే పడితేనే విలవిలలాడిపోతున్నామే. దేవుని కబంధ హస్తాలతో అగ్నిగుండాన్ని కలగజేసి ఆయనను మహిమపరచకుండా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఈ లోకంలో జీవించకుండా, యేసుక్రీస్తును అంగీకరించి క్రీస్తులా బ్రతకకుండా, క్రీస్తును అంగీకరించకుండా ఈ లోకంలో చనిపోయి శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే నరకమున వారి పురుగు చావదు. ఎన్ని సంవత్సరాలు తండ్రి ఈ లోకంలో నేను కాలాలి, ఈ అగ్నిలో నేను కాలాలి? కుమారుడా, భూలోకంలో నీకు కొంత ఆయుష్నిచ్చాను,
నీకు నచ్చినట్టు నువ్వు సుఖం అనుభవించావు. షార్ట్ కాలంలో ఆ కాలాన్ని నువ్వు దుర్మార్గానికి ఉపయోగించుకున్నావు. నువ్వు నిరంతరం ఈ అగ్నిలో కాలుతూ ఉండాలి. ఎందుకు ప్రభు ఆ లాజరుని పరలోకంలోకి చేర్చడానికి ఆ యొక్క అబ్రహాం రొమ్ము పైన సేద తీరుతున్నాడు? ఆయన జీవితంలో ఎప్పుడైనా వదిలిపెట్టాడా దేవుని మహిమపరచకుండా ఉన్నాడా? శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు ఇవన్నీ వచ్చినా పరిశుద్ధుడుగా, నిర్దోషుడిగా బ్రతికి ఆయన దేవుని యొక్క కార్యక్రమాలు చేసి మరణించాడు కాబట్టి ఆయనకు పరదేశి. కాబట్టి దేవుని బిడ్డలారా, మంచి నిర్ణయం తీసుకోండి. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవితం ఏ పాటిది, కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారు. బ్రతికుండగానే ఇది అది చేద్దామని బ్రతకాలి. ఇది అదంటే దేవుని కార్యక్రమాలు ఇలాంటివి చేయాలి, ఇలాంటి సభలు చేయాలి, ఇలాంటి మీటింగ్ చేయాలి, ఇలాంటి సువార్త సభలు పెట్టేయాలి, అందరికీ జ్ఞానోదయం కలగజేయాలి. దేవుడు గొప్పవాడని, ఆ దేవునిలో ఉన్నటువంటి ఆత్మ మన దేహంలోకి వచ్చిందని, ఈ దేహంలో ఉన్నన్ని రోజులు దేవుణ్ణి మహిమపరచాలని, ఏ పాపం చేయకుండా జీవించాలి, దేవుని కార్యక్రమాలు చేస్తూ తనువును చాలించిన తర్వాత దేవుని యొద్దకు వెళతామన్న విషయాన్ని ప్రపంచ మానవాళికి సాధ్యమైనంత వరకు దేవుని మనసెరిగిన ప్రతి ఒక్కరూ చేస్తూ ఉండాలి. అలాంటి ధన్యత మీ అందరికీ ఆ దేవాది దేవుడు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తమ్మునికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయనతో పాటు సహకరించిన వాళ్ళ టీంకి నిజంగా నేను ప్రణామాలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని వినడానికి వచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మీరందరూ అలాంటి మంచి మనసులుగా, భయభక్తులు కలిగి, నీతిమంతులుగా, యథార్థపరులుగా, అసూయ లేనివారుగా, ఓర్వలేనటువంటి గుణము లేనివారిగా మీరందరూ ఉండాలని, సత్య కార్యక్రమాలను చేస్తూ ఏ పాపం చేయకుండా పాపానికి దూరంగా ఉండి దేవుని కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీ అందరికీ ఆ దేవాది దేవుడు ఇహపర సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. దయచేసి అందరూ లేచి నిలబడి చక్కటి నిర్ణయం తీసుకోండి. అందరూ లేచి నిలబండి, మంచి నిర్ణయం తీసుకోండి. తండ్రి, ఇప్పటి వరకు నేను తెలిసో తెలియకనో కొన్ని పాపాలు చేశాను. ఇప్పటి వరకు అర్థమయ్యో అర్థం కాకనో ఇప్పటి వరకు నీ కార్యక్రమాలు చేయలేదు. ఇప్పటి వరకు తండ్రి, ఇదిగో మనిషికి మరణం ముగింపు ఉందనుకున్నాను. మనిషి అంటే కేవలం శరీరమే అనుకున్నాను. కానీ ఈ శరీరంలో ఆత్మ ఎప్పటికీ ఉండేదని ఇప్పుడు తెలుసుకున్నానయ్యా. ఇదిగో వాళ్ళ జీవితంలో నేను చనిపోయేంత వరకు మళ్ళీ పాపాన్ని చేయను, యథార్థంగా బ్రతుకుతాను తండ్రి, నీతిగా ఉంటాను తండ్రి. ఇప్పటి వరకు నేను చేసినటువంటి నా జీవితాన్ని దయచేసి క్షమించు. ఇక నుంచి నీ కొరకు బ్రతుకుతాను, నీ కొరకు జీవిస్తాను, నిన్ను మహిమపరుస్తాను, నిన్ను ఘనపరుస్తాను. దేవుడు ఎంతగా ప్రేమించిండో చూడండి. ఈ గ్రామం చుట్టూ వర్షం ఉంది, ఈ గ్రామంలో వర్షం లేదు. అంటే ఈ గ్రామాన్ని ఎంత ప్రేమించాడు. సంగారెడ్డి పట్టణంలో విస్తారమైన వర్షం. అసలు ఈ సభ జరుగుతుందో జరగదో అనుకుంటున్నటువంటి తరుణం, కానీ దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. ఈ చక్కటి మాటలు మీకు వినిపించాడు. మంచి నిర్ణయం తీసుకోండి, మంచి నిర్ణయం తీసుకోండి. కళ్ళు మూసుకోండి దయచేసి. అందరూ మంచి నిర్ణయం తీసుకోండి. ఒక 2 నిమిషాలు ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. ఒక 2 నిమిషాలు ఎవరికై వారు ప్రార్థన చేసుకోండి. చక్కటి నిర్ణయాన్ని తీసుకోండి, చక్కటి నిర్ణయం తీసుకోండి దయచేసి. దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు, హెచ్చరిక మాటలు తెలియజేశాడు, తన మనస్సును విప్పి మీ హృదయంలో నింపాడు. తండ్రి, ఈ రోజు నుంచి నీ కోసం బ్రతుకుతాను నాయన, నీ కార్యక్రమాలు చేస్తాను తండ్రి. మాకు అర్థం కాలేదు దేవా, నీకు మహిమ తెచ్చి పెట్టే పిల్లలుగా ఉండాలనే ఈ లోకానికి పంపించామని తెలుసుకున్నాము. చక్కటి నిర్ణయాలు, చక్కటి నిర్ణయాలు, ధైర్యంతో కూడుకున్నటువంటి నిర్ణయాలు, దేవుని మహిమపరిచే నిర్ణయాలు తీసుకోండి. మంచిది, ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. పరిశుద్ధుడవైన దేవా, నీ కొందనాలు నాయన, రాత్రికాల సమయంలో నీ అపారమైన కృప మా పైన ఉంచి, ఈ సభ పైన ఉంచి, చుట్టూ వర్షం పడిన ఈ సభాస్థలి, ఈ గ్రామంలో వర్షం పడలేదంటే
మా పైన మీరు ఎంతగానో ప్రేమ జల్లులు కురిపించాడు తండ్రి. ఈరోజు సభ జరుగుతుందా జరగదా అని సందేహంలో ఉన్నప్పుడు నాయన ప్రార్థన చేశాము. మా ప్రార్థన మీరు విన్నారు, మా మనవులు మీరు అంగీకరించారు, మా కోరికలను మీరు సిద్ధింపజేశారు తండ్రి. నీకు మహిమా ఘనతా ప్రభావం నీకు చెల్లిస్తున్నాము. ఇదిగో నీ మాటలు నీ పిల్లలు విన్నారు, చక్కటి నిర్ణయాలు తీసుకున్నారు. మనిషి అనగానే కనబడుతున్నటువంటి శరీరము కాదని, మనిషి అనగానే శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మని, ఆ ఆత్మ నీలో నుండి ఈ శరీరంలోకి వచ్చిందని, అదే ఆత్మ ఈ శరీరంతో నిన్ను మహిమపరిస్తే శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత నీ చెంతకు చేరుతుందని చెప్పాము. నీ పిల్లలు మంచివాళ్ళు, మంచి నిర్ణయం తీసుకున్నారు. కృప చూపండి, సహాయం చేయండి. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి సభలు, ఇలాంటి సువార్త సభలు ఎన్నో చేస్తుండగా నీ పిల్లలను జ్ఞాపకం చేసుకున్నాం. చేరువచ్చిన బిడ్డలందరినీ హస్తములకు అప్పచెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని కష్టపడి నిర్వహించినటువంటి యోహానుకు సంబంధించినటువంటి పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. సత్యం, సుబ్బు, నరసింహులు, నాయన విష్ణు, ఇంకా ఎంతోమంది నీ ప్రియమైన పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తండ్రి. వారందరినీ దీవించండి, వాళ్ళ కుటుంబాలని కాపాడండి. వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి ఆరోగ్యాలలో తోడుగా ఉండండి. అన్నిటికంటే ముఖ్యంగా నీ కార్యక్రమాలు చేస్తూ మరణించుటకు మంచి నిర్ణయాలు తీసుకునే పిల్లలుగా మలిచినందుకు వందనాలు తెలియజేస్తూ క్రీస్తు పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను.